హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ ప్రేమాంత మధురం అను. ప్రముఖ టీవీ ఛానల్ జీ తెలుగులో ప్రచారమవుతున్న ప్రేమ ఎంత మధురం సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. చాలా మంది బుల్లితెర ఆడియన్స్ కు ఈ సీరియల్ మోస్ట్ ఫేవరెట్ సీరియల్. ఈ సీరియల్ ఎంత పెద్ద సూపర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ప్రేమ ఎంత మధురం సీరియల్ 2020లో మొదలై ఇప్పటికీ దాదాపు 5 ఏళ్లు కావస్తున్నా కూడా ఎడతరపు లేకుండా ఇంకా రేటింగ్ తో నడుస్తూనే ఉంది. ఎందుకంటే ప్రేక్షకుల్లో ఈ సీరియల్ మంచి ఆదరణ పొందింది. ప్రతి ఎపిసోడ్ కూడా నెక్స్ట్ ఏమవుతుందని ఇంట్రెస్టింగ్ గా ఉంటూ ఫ్యామిలీ ఆడియన్స్ కి మంచి ఎక్సైట్మెంట్ గా ఉంటుంది. సీరియల్ కొత్త కాన్సెప్ట్ ఆడియన్స్ కి బాగానే కనెక్ట్ అయింది. ఈ సీరియల్ లో హీరోగా శ్రీరామ్ వెంకట్, వర్ష, అనురాధ క్యారెక్టర్లు నటిస్తూ ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో దాదాపు 5 ఏళ్లు ఒక సీరియల్ కొనసాగడం అంటే మాటలు కాదు. సీరియల్ లో ఎంతో పట్టున్న స్టోరీ ఉంటే తప్ప సీరియల్ 5 ఏళ్లు కొనసాగడం అనేది అంత సాధ్యం కాదు. అయితే దాదాపు 1601 ఎపిసోడ్స్ ఈ సీరియల్ కి ఎండ్ కార్డ్ వేసేశారు. అయితే ఈ సీరియల్ లో చిన్న ట్విస్ట్ ఉంది. లాస్ట్ ఎపిసోడ్ లో అనురాధ లేకుండానే సీరియల్ ఎండ్ చేసేశారు. దీంతో ఒక్కసారిగా సీరియల్ ప్రేక్షకులు ఈ సీరియల్ కి సంబంధించిన ఫ్యాన్స్ ఎందుకు లాస్ట్ ఎపిసోడ్ లో అనురాధ లేదంటూ కామెంట్లు కూడా చేస్తూ ఉన్నారు. ఈ విషయంపై రీసెంట్ గా అనురాధ స్పందించారు. అయితే దాదాపు 5 ఏళ్లుగా 1600 ఎపిసోడ్ లో అనురాధను చూస్తూ చివరి ఎపిసోడ్ లో అనురాధని మిస్ అవడంపై ఫ్యామిలీ ఆడియన్స్ తెగ బాధపడుతూ ఉన్నారు. వర్ష గారు లాస్ట్ ఎపిసోడ్ లో రాకపోవడం గల కారణం సీరియల్ కి సంబంధించిన డైరెక్టర్ తో గానీ హీరోతో గానీ ఏమైనా గొడవైందా అనే సందేహాలు కూడా చాలా మందిలో ఏర్పడ్డాయి. అయితే ఈ విషయంపై రీసెంట్ గా ప్రేమ ఎంత మధురం సీరియల్ హీరోయిన్ వర్ష రియాక్ట్ అయ్యారు. అసలు ఆమె ఏమన్నారో ఒకసారి విందాం. ఏమన్నారంటే, ప్రేమ ఎంత సీరియల్ నుంచి తప్పుకోవడం అనేది పూర్తిగా నా సొంత నిర్ణయం. ఇక ఈ విషయంలో నాకు ప్రైవసీ ఇవ్వండి. అంతేకాకుండా నా కుటుంబం గురించి నెగిటివ్ గా మాట్లాడడం ఆపండి అంటూ రీసెంట్ గా వర్ష గారు తన సోషల్ మీడియా మాధ్యమంలో రియాక్ట్ అవుతూ ఎమోషనల్ అయ్యారు.